నమస్తే, వెల్కమ్ టు జీదాస్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు సాంఖ్యక శాస్త్రం అధ్యాయం 14లో సంక్షిప్త విచలన పద్ధతి, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏ విధంగా చేయాలి అనే పద్ధతిని ఈరోజు ఒక మాదిరి 14.3 అభ్యాసంలోని ఒక లెక్క తీసుకొని మనం ఈరోజు సాధించుకుందాం. ఇది వర్గీకృత దత్తాంశం. వర్గీకృత దత్తాంశానికి మనకు సూత్రం ద్వారా సాధించుకోవాలి కాబట్టి సంక్షిప్త విచలన పద్ధతి యొక్క సూత్రం ఇది. ఈ సూత్రం లోపల ఏ అంశాలు ఉంటాయనే విషయం మనం నేర్చుకోవాలి. చూడండి, ఏ ప్లస్, ఇక్కడ మరోసారి రాస్తా చూడండి ఏ విధంగా రాయాలి. ఏ ప్లస్ సమేషన్ అంటాం దీన్ని, సమేషన్ ఎఫ్ఐ యుఐ బై సమేషన్ ఎఫ్ఐని చిన్నగా రాయాలి. ఎఫ్ఐ అంటే ఏదైనా కావచ్చు అని అర్థం, ఇంటూ హెచ్. ఇది సూత్రం. ఇందులో ఏ అనేది ఊహించిన సగటు, యుఐ అనేది డిఐని ఎక్స్తో భాగిస్తే, హెచ్తో భాగిస్తే వస్తుంది. ఎఫ్ఐ అంటే పౌనం పుణ్యాలు. చూడండి, ఎక్స్ బార్ సగటు అన్న ఒకటే, అంక మధ్యమం అన్న ఒకటే, దాన్ని అర్థమెటిక్ మీన్ అంటాం. అర్థమెటిక్ మీన్ లేదా అంక మధ్యమము సంక్షిప్త విచలన పద్ధతిలో చేయడానికి సూత్రం ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ యుఐ బై సమేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఊహించిన సగటు, ఎఫ్ఐ ఐవ తరగతి పౌనం పుణ్యము, అంటే ఏ తరగతి పౌనం పుణ్యమైనా ఐవ తరగతి అంటాం. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a బై హెచ్. xi ఇక్కడ మధ్య విలువ, తరగతి యొక్క మధ్య విలువను xi అంటాం. సమేషన్ ఎఫ్ఐ పౌనం పుణ్యాల మొత్తం, హెచ్ తరగతి అంతరం లేదా తరగతి పొడవు. ఈ విధంగా మన సూత్రాన్ని గుర్తుపెట్టుకొని సమస్యను సాధించాలి. ఈ వర్గీకృత దత్తాంశం సమస్య సాధించడానికి 6 పట్టికలు కొట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఏ విధంగా చేయాలి. ఇది ఒక 14.3లో అర్థమెటిక్ మీన్ స్టెప్ డీవియేషన్ మెథడ్, అంటే ఇంగ్లీష్లో ఇది సంక్షిప్త విచలన పద్ధతిలో సాధించుకోవాలి. ఒక ఆవాస ప్రాంతంలోని 68 మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగం క్రింద పట్టికలు ఇవ్వబడినాయి. ఈ దత్తాంశానికి అంక మధ్యమం మనం ఇది మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు మధ్యగతాన్ని, బహుళకాన్ని నెక్స్ట్ వీడియోలో కనుగొందాం. చూడండి, ఇది తరగతి అంతరాలు, ఇది పౌనం పుణ్యం. ఈ తరగతి అంతరాలు పౌనం పుణ్యాన్ని ఈ విధంగా రాసుకోవాలి. మొదటి పట్టికలో తరగతి అంతరం, ఇచ్చిన తరగతి అంతరాలన్నీ కూడా రాసుకున్నాం. పౌనం పుణ్యం ఈ విధంగా ఉన్నాయి. ఈ పౌనం పుణ్యాల మొత్తాన్ని సమేషన్ ఎఫ్ఐ అని మనము టోటల్ చేయాలి. సమేషన్ ఎఫ్ఐ మొత్తం 68 పౌనం పుణ్యం. తర్వాత మధ్య విలువ ఏ విధంగా అనుకోవాలి. ఈ 65 85, 65ను దిగువ హద్దు, 85ను ఎగువ హద్దు. 65 ప్లస్ 85 యొక్క సరాసరి మధ్య విలువ అవుతుంది. 5 5 10, 1 8 9, 9 1 6 15, 150 యొక్క సరాసరి అంటే 2తో భాగిస్తాం. 2 వేళ 14, 1 0, 2 5 10, శేషం 0. కాబట్టి ఈ తరగతి యొక్క మధ్య విలువ 75. ఇక్కడ తరగతి మధ్య విలువ 75 రాసుకున్నాం. అదేవిధంగా వరుసగా చేసుకోకపోతే 95, 115, 135, 155, 175, 195. ఈ విధంగా అన్ని తరగతుల యొక్క మధ్య విలువ కనుక్కోవాలి. మధ్య విలువ కనుక్కోవాలంటే ఏ తరగతిదైనా ఎగువ హద్దు, దిగువ హద్దుల సరాసరి. ఈ తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవాలంటే 105, 105ను 125ను కలుపుకొని దాని యొక్క సరాసరి తీసుకోవాలి. అప్పుడు 115 వస్తుంది. ఇందులో మొత్తం 7 తరగతులు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 తరగతులు ఉన్నాయి. మధ్యలో ఉన్న తరగతి ఇది. దీనిని మనము ఊహించిన సగటు అనుకుందాం. అంటే 135 అనేది ఈ లెక్క యొక్క ఊహించిన సగటు. దీనిని ఏమనుకోవాలి అంటే మనము ఏ అనుకోవాలి. కాబట్టి 135ను ఊహించిన సగటును ప్రతి మధ్య విలువ నుంచి మైనస్ చేయాలి. అదే మనకు కావాల్సినటువంటి విచలనం యొక్క విలువ. డి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ఐ మైనస్ ఏఐ, ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ ఎంత అంటే 135. మనం ఇది ఊహించుకున్నాం. 115 తీసుకోవచ్చా సార్ అంటే తీసుకోవచ్చు, కాకపోతే మధ్యలో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి 135ను నేను ఊహించిన సగటుగా తీసుకుంటున్నా. 75లో 135 తీసేయాలి. 75లో 135 తీసేస్తే ఎంత వస్తుంది? 135 ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 60. చూసుకోండి, మైనస్ 60. 135లో 75 మైనస్ 5లో 5 పోతే 0, 13లో 7 పోతే 6, సో 60. ఇక్కడ 135కు మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 60. అదేవిధంగా ఇక్కడ 2వ తరగతి యొక్క మధ్య విలువ 95. 95లోకి వెళ్ళి కూడా 135ను తొలగించాలి. 95లో 135 పోతే ఎంత? మైనస్ 40. అదేవిధంగా 115, 3వ తరగతి యొక్క మధ్య విలువ 115. 115లోకి వెళ్ళి మైనస్ 135 తీసేస్తే మనకు మైనస్ 20. 135లో 135 పోతే 0, 150లో 135 పోతే 20.
ఇక్కడ చూడండి, ఇక్కడ ధనాత్మకం అవుతుంది. ఎందుకు అంటే 155 ఎక్కువ, 135 తక్కువ, కాబట్టి 20 ధనాత్మకం. అదే నెక్స్ట్ తరగతిలో 175 ఎక్కువ ఉంది, 135 తక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ కూడా ధనాత్మకమే. 195 135లో పోతే 60, ఇది కూడా ధనాత్మకమే. 190లో 95లో 135 తీసేస్తే 60 వస్తుంది. ఈ విధంగా డిఐ విలువల్ని కనుక్కున్నాం. డిఐ విలువలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే యుఐ విలువలు. ఈ యుఐ విలువలు రావాలి అంటే ప్రతి డి యొక్క విలువను హెచ్తో భాగించాలి. హెచ్ అంటే ఏంటి? తరగతి యొక్క ఎత్తు. తరగతి ఎత్తు అంటే ఏంటి? 65 85 అనేది ఒక తరగతి ఉంది. చూడండి, 65 నుంచి ఒక 85 ఒక తరగతి ఉంది. ఈ రెండింటి యొక్క తేడాని మనకు తరగతి యొక్క ఎత్తు అంటాం. 85 మైనస్ 65. 5లో 5 పోతే 0, 8లో 6 పోతే 2, 20. కాబట్టి ప్రతి తరగతిని మనం 20తోనే భాగించాలి. చూడండి, మైనస్ 60 ఫస్ట్ తరగతి యొక్క డిఐ విలువ. ఫస్ట్ తరగతి యొక్క డిఐ విలువ ఎంత వచ్చింది? మైనస్ 60. మైనస్ 60. ఈ యుఐ రావాలి అంటే, యు రావాలంటే మైనస్ 60ని హెచ్ తోటి భాగించాలి. హెచ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఇది హెచ్. హెచ్ది కూడా ఎంత వచ్చింది? 20 వచ్చింది. కాబట్టి 20తోనే భాగించండి. 0 0 క్యాన్సల్, 2 ఎక్కం 2, 2 3 6. సో -3 వచ్చింది. కాబట్టి ఇది -3. అదేవిధంగా -2. ఈ -2 రావాలంటే ఏం చేయాలి? -40ను 20తోనే భాగించాలి. -2 వస్తుంది. అట్లే -20ను -20తోనే భాగించాలి. అప్పుడు -1 వస్తుంది. ఇక్కడ 0 ఉంది. 0ని 20తోనే భాగించాలి. 0 సంథింగ్ 0నే. 0కు హారంలో ఎంత ఉన్న దానికి విలువ 0నే. ఇక్కడ 20 ఉంది. 20ని 20తో భాగిస్తే 1. 40ని 20తో భాగిస్తే, చూడండి, 40ని 20తో భాగిస్తే 0 0 క్యాన్సల్, 2 ఎక్కం 2 2. సో 2. ఇక్కడ 2 వచ్చేసింది. ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి విలువలన్నీ కూడా మైనస్, ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్లస్లో ఉన్నాయి. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది యుఐ విలువ వచ్చిన తర్వాత ఈ పౌనఃపున్యాన్ని యుఐతోనే గుణాకారం చేయాలి. చూడండి, ఫస్ట్ పౌనఃపున్యం ఎంత ఉంది? 4. 4 తోటి ఈ 3ను గుణించండి. 4 3 12, మైనస్ ఉంది కాబట్టి -12. అదేవిధంగా 5 ఇంటూ 2, 5 2 10, మైనస్ ఉంది కాబట్టి మైనస్. నేను బ్లూ కలర్లో రాసిన, చూడండి. నెక్స్ట్ 13 ఎక్కం 13, మైనస్కు మైనస్. 20 ఇంటూ 0, 20 0 0. నెక్స్ట్ 14 ఇంటూ 1, 14 ఎక్కం 14, రెడ్డిలో రాసిన ధనాత్మకం. 8 ఇంటూ 2, 8 2 16. 4 ఇంటూ 3, 4 3 12. ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి ఈ మైనస్ విలువలన్నీ కూడా కూడుకోవాలి. -20, -12, -10, -13. అదేవిధంగా 14, 16, 12 వీటిని అన్ని కూడా మనము కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే సಮೇషన్ ఎఫ్. ఈ విధంగా మొత్తం ఎఫ్ఐ యుఐ కనుక్కున్న తర్వాత ఇక్కడ మైనస్లో ఉన్నటువంటి వాటిని మొత్తము ఫస్ట్ కూడుకుందాం. ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 2 1 3 5 -35 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్లస్లో ఉన్నటువంటి వాటిని కూడుకుందాం. 14 1 16 30 42. సಮೇషన్ ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ 42 మైనస్ 35. 42లో 35 పోతే 7. ఇప్పుడు ఈ విలువలన్నీ కూడా సూత్రంలో ప్రతిక్షేపించాలి. మనకు కావాల్సినటువంటి విలువలన్నీ ఈ విధంగా ఉన్నాయి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం? 135. నెక్స్ట్ సಮೇషన్ ఎఫ్ఐ పట్టిక నుంచి వచ్చింది, ఇక్కడ వచ్చేసింది ఎంత? 68. నెక్స్ట్ సಮೇషన్ ఎఫ్ఐ యుఐ. సಮೇషన్ ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది అంటే 7. నెక్స్ట్ హెచ్ కావాలి. హెచ్ ఇది కొట్టి ఇందాక కనుక్కున్నాం. ఎగువ హద్దులోకి వెళ్ళి దిగువ హద్దు తీసేసి తరగతి యొక్క పొడవు వస్తుంది. అప్పుడు మనకు ఎంత వస్తుందంటే 20. ఈ మొత్తాన్ని మనము సూత్రంలో వేసి సూక్ష్మీకరణ చేస్తే మనకు కావాల్సినటువంటి అంక మధ్య మనము వేసుకోవచ్చు. చూడండి, పట్టిక ఏమైనా అర్థం కాకపోతే ఇది తరగతి అంతరాలు లెక్కలో ఉన్నవే, పౌనఃపున్యం ఈ లెక్కలో ఉన్నది, మధ్య విలువ ఎలా వస్తుంది అంటే ఈ రెండింటి యొక్క సరాసరి అంటే 65ను 85ను కూడి బై 2 చేస్తే మనకు 75 వస్తుంది. అదేవిధంగా అన్ని తరగతులు చేస్తాం. నెక్స్ట్ ఏదో ఒక విలువను మనం ఊహిస్తాం. అది 135ను మనం ఊహించుకున్నాం.
ఈ 135 విలువ 75, 95, 115, 135, 155, 175 అన్నిట్లోకి వెళ్ళి 135ని తీసేస్తే ఈ విలువలు వచ్చినాయి. తర్వాత ఈ విలువల్ని 20తోనో భాగిస్తాం, దాన్ని ui అంటాం. ui ఈజ్ ఈక్వల్ టు d/h. h అంటే 20. ప్రతిదాన్ని హెచ్తో భాగించిన, హెచ్తో భాగిస్తే నాకు -3, -2, -1, -1, 0, 1, 2, 3 వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 4 అంటే పౌనం పుణ్యాన్ని యుఐని గుణిస్తాం, నాకు -12 వచ్చింది. చివరికి ఈ fi సమ్మేషన్ fi ui చేసి నాకు 7 వచ్చింది. ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించి మొత్తం లెక్కను కనుక్కుంటే అయిపోతుంది. సగటు ఈజ్ ఈక్వల్ a ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ h. చూడండి, ఏ అనుకుంటే 135 అనుకున్నాం, ప్లస్ సమ్మేషన్ fi ui 7 వచ్చింది, సమ్మేషన్ fi 68 వచ్చింది పట్టిక నుండి, ఇంటూ h అంటే 20. బయలు ఏం లేకపోతే 1. ఈ లవం గుణించాలి, హారాన్ని గుణించాలి. 135 ప్లస్ లవాల్ని గుణాకారం చేసుకుంటే 140, ఇక్కడ 7 ఇంటూ 20, 7 2 14, 7 0 0, 68. 140ని 60తో భాగించాలి. 62 120, 68 కదా, సారీ. 68, 68 2 216. చూడండి, 68 2 ఎంత వస్తుంది, 2 16, 2 6 12, 1 13. ఎస్, సరిపోతుంది. 68 2 136, 14 10, 10లో 6 పోతే 4, ఇక్కడ 3లో 3 పోతే మొత్తం 0 అవుతుంది. 0.0 అయినా పోదు కాబట్టి మళ్ళీ ఒక 0 పెట్టుకుంటే ఇక్కడ ఒక 0. 68 5లో చూద్దాం, 5 8 40, 5 6 30, 34, 340 సరిపోతుంది. కాబట్టి ఎన్ని పోతుందంటే 5లో 340 తీసేది చేస్తే 60 మిగులుతుంది. 2 దశాంశాల వరకు సరిపోతుంది. 135 నేను సూక్ష్మీకరణ చేయట్లేదు కాబట్టి అదేవిధంగా రాసుకుంటున్నా. 140ని 68తో భాగిస్తే నాకు వచ్చింది ఎంత అంటే 2.05. 135 ప్లస్ 2 ఉంది కాబట్టి 2 పూర్ణాంక భాగం 0.05. ఈ విధంగా వేసుకోవాలి. 130 దశాంశం లేదు అంటే పాయింట్ పెట్టుకొని 2 సున్నాలు పెట్టుకుంటాం ముందల. అంతేగాని 5 కింద 5 వేసుకొని కూడా 5 0 పాయింట్ 5 1 2 7 137.05 అనేది అంకగణిత సగటు. ఇది సంక్షిప్త విచలన పద్ధతిలో చేసేటటువంటి లెక్క. చూసుకోండి, a ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ h. ఇది సూత్రం. సూత్రాన్ని మనము నోటికి నేర్చుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం కంప్లీట్గా రావాలి. 135కు ఏ అంటే 135, ఏ అంటే ఊహించిన సగటు. సమ్మేషన్ fi ui 7 వచ్చింది బై సమ్మేషన్ fi 68 ఇంటూ h 20. సో ఈ విధంగా సూక్ష్మీకరణ చేసుకొని ఈ పద్ధతి నేర్చుకున్నామంటే మిగతా అన్నీ కూడా మనకు లెక్కలు చేసుకోవచ్చు. పట్టుదలతో చేయండి, అన్నీ సాధించండి. థ్యాంక్ యూ.